హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు నేను గోర్మిటీలు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను 1/2 kg మైదా తీసుకున్నాను, 1/4 కిలో బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో ఒక చిన్న గ్లాసు నెయ్యి తీసుకున్నాను అనమాట. సో ఈరోజు నేను ఇవి షుగర్తో కాదు, నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. సో అరకిలో మనం పిండి తీసుకున్నాం, మైదా తీసుకున్నాం కాబట్టి మనకు 1/4 కిలో బెల్లం సరిపోతుంది. 1/4 కిలో మీద కొంచెం బెల్లం తీసుకున్నాను. సో మనం తీసుకునే బెల్లాన్ని బట్టి మనకు బెల్లం పడుతుందన్నమాట. సో నేను తీసుకున్న బెల్లం కొంచెం ఆర్గానిక్ బెల్లం కాబట్టి తక్కువ అయితేనే సరిపోతుంది. సో నెయ్యి కొంచెం హీట్ చేశాను. కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం మనం పోస్తేనే మంచిగా మనకు గుల్ల వస్తుందన్నమాట. సో కొంచెం వేడిగా నెయ్యి పోసేసి, సో కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ సరిపోతుంది. చూసారు కదా, నెయ్యి మంచి గుల్ల వచ్చిందనమాట. నెయ్యి పోస్తే మనం వేడి నెయ్యి పోసినామంటే మంచి గుల్ల వస్తుందనమాట. ఇప్పుడు నెయ్యి పోసేసి మంచి కలిపేసాను. అది మనం కలిపిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుదాం మనము. చూసారు కదా ఇప్పుడు. సో అలా మెత్తగా మొత్తం కొంచెం కలుపుకుంటూ వచ్చామంటే మంచిగా తయారవుతుందన్నమాట, స్మూత్గా వస్తుంది. సో ఈ గోర్మిటీలు మన దగ్గర చేసేది ఉంటే దాంతోనూ చేసుకోవచ్చు, హ్యాండ్తోనూ చేసుకోవచ్చు. మన మన వీలుని బట్టి మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర అది చేసేది లేదు కాబట్టి నేను హ్యాండ్తోనే చేస్తున్నాను. ఈరోజు హ్యాండ్తోనే చేస్తాను వాటిని. చూసారుగా, ఇలా మొత్తం ఒకసారి కలిపేసి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుదాము. మొత్తం ఆ నెయ్యి మొత్తం దాని పిండి మొత్తం పట్టడం కోసం నేను అలా చేస్తూ ఉందనమాట. నేను మా ఫ్రెండ్ వచ్చిందనమాట జస్ట్ అప్పుడే. కాసేపు సరే నేను చేస్తూ ఉంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి తను కొంచెం కలుపుతుందనమాట. సో అలా మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ అంతా దానికి మంచిగా పిండికి అంతా పట్టిస్తుంది అనమాట. మనం వేడి నెయ్యి పోసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ నెయ్యి కూడా మనం ఇంట్లో చేసుకుంది నెయ్యి కదా, ఇంకా బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం ఇందులోకి ఎంత వాటర్ పడుతుందో అంత యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కలపొచ్చు. సో ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి మనం చేసి పెడుతూ ఉంటే ఏం లేనప్పుడు ఏం ఆలోచించే లోపు సో ఓకే ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను అప్పుడే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలా అయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపామనుకో మనకు మంచిగా వస్తుందన్నమాట. దీన్ని కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టామనుకో, ఒక హాఫ్ అన్ అవర్ కాదు, 15 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టేసామనుకో మంచిగా మెత్తగా నానుతుంది కదా పిండి. సో నేను ఆలోపు దాంట్లో ఒక బెల్లం సర్లే అని చెప్పేసి నేను బెల్లం కట్ చేస్తున్నాను అనమాట. కేజీ బెల్లం అనమాట. సో మనకి ఎంత అవసరమో అంత తీసేసి మంచిగా మనం దాన్ని వాటర్ పోసాం పక్కన పెట్టేసామంటే నానుతుంది కదా. సో అందుకోసం నేను దాన్ని చేస్తున్నాను, తనతో మాట్లాడుకుంటూ అది చేస్తున్నాను అనమాట. సో నాది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. సో మీకు అర్థమవుతుండాలి, నేను ఈ లెఫ్ట్ హ్యాండ్తోనే వస్తుందనమాట. నాకు రైట్ హ్యాండ్తో రాదు, కరెక్ట్గా చేయగలుగుతాను. రైట్ హ్యాండ్తో ట్రై చేద్దామని చాలాసార్లు ట్రై చేశాను. సో నాకైతే రాలేదు. సో మనకైతే బెల్లం ఎంత కావాలో అంతైతే కోరేసాను నేను. కోరేసి దాన్ని పక్కకు పెట్టాను. కోరిన తర్వాత పిండి కలపడం కూడా రెడీ అయిపోయిందనమాట. చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చిందనమాట పిండి. దాన్ని మూత పెట్టేసి నేను పక్కకు పెట్టేశాను. సో ఒక 15 మినిట్స్ మనం పక్కకు పెట్టామంటే మంచిగా స్మూత్గా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో మంచిగా. సో ఇప్పుడు చూసారా, మనం ఫింగర్స్తో ఇలా అంటే మెత్తగా అయిందనమాట. ఇప్పుడు గోర్మిట్లు తయారు చేద్దాం. మేము అది హ్యాండ్స్తోనే చేసినాం అనమాట, మన దగ్గర అది చేసేది లేదు. సో ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఫ్రై చేశాను. ఇవి ఫ్రై అయిపోయేలోపు నేను పక్కన కొంచెము బెల్లం కూడా రెడీ పెట్టేశాను అనమాట. ఇవి కొంచెం టైం పడతాయి కదా, స్లోగా మనకు ఫ్రై అవ్వాలి కదా. సో ఆలోపు నేను బెల్లానికి సరిపడాను కొంచెం వాటర్ పోసేసి పక్కన పెట్టాను, అది కరుగుతుందని చెప్పేసి. ఆలోపు ఇవి మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. సో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో మీకు కూడా నచ్చితే నేను చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. ఇలా చూసారు కదా, ఇప్పుడు మంచిగా మనకు ఫ్రై అయ్యాయి అనమాట. సో ఇవన్నీ మనము ఓ పక్కన పెట్టేసుకొని ఒకసారి మనము అందులో వేసేద్దాము. చూసారు కదా, ఇలా మంచిగా మన గోల్డెన్ కలర్ వచ్చినాయి అనమాట. సో మన హ్యాండ్తో చేసినాయి కదా, కొంచెం అలాగే ఉంటాయి. అదే మనం చక్కగా ఉన్నదనుకో, అదే గవ్వలు చేసేది అలాంటిది, సో దాని మీద అయితే మనకు షేప్ మంచిగా వస్తుంది అనమాట. సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇట్లా చేస్తే. సో
సో ఇంకెందుకు మిగతాయి కూడా మొత్తం మనం ఫ్రై చేసేసుకొని ఒక్కసారి మనము పాకంలో వేసేసుకున్నామంటే సరిపోతుంది. సో చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట ఇవి ఇలా చేస్తే. ఎంతో టైం కూడా పట్టదు. మనం అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత నేను బెల్లాన్ని కూడా పక్కన పెట్టేసి దాన్ని వాటర్ పోసి పెట్టాను కదా నేను ఇందాకే. సో దాన్ని ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసేసి స్టార్ట్ చేశాను అనమాట మొత్తం. సో దాన్ని కూడా పక్కన పెట్టేసిన ఆలోపు ఇవన్నీ అయిపోతాయి కదా, పాకం రెడీ అయిందనుకో ఇవన్నీ మనం అందులో వేసేయచ్చు. చూసారు కదా కలర్ ఎంత, అదే మనకు షుగర్తో కూడా బాగుంటాయిలే కానివ్వండి, బెల్లంతో అయితే మనకు కలర్ఫుల్గా కొంచెం సరే మనం చేసేదే మైదాతోటి. ఓకే మైదా అన్ని హెల్దీ, బట్ సమ్టైమ్స్ బెటర్ కాదు, ఏం చేయలేం కదా. పిల్లలు అడుగుతాం, మా పిల్లలు అయితే ఏందమ్మా ఎప్పుడు ఫ్రూట్స్ అంటో హెల్దీ అంటో అదంటో, కొంచెం మాకు నచ్చినవి చేయొచ్చు కదమ్మా, ఏదైనా స్వీట్ చేయొచ్చు కదమ్మా అంట. బట్ నిజం చెప్పాలంటే నాకు అంత ఇష్టంగా అయితే నేను ఇలాంటివి చెయ్యను అనమాట. సో చేయాలని లేకపోయినా పిల్లలు అడిగితే చేయాలి అప్పుడప్పుడు, లేకపోతే మా అమ్మాయి ఏం చేయదని చెప్తారనమాట. ఇంకెందుకు లేటు, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్గా మన పాకం అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా అవన్నీ వేసేసి కలిపేద్దాం ఒకసారి. కలిపేసామంటే ఒక్కసారి 1 మినిట్ దాంట్లో ఉంచేసి దింపేసామంటే మనకు అయిపోతాయి అన్నమాట. చాలా క్రంచీగా వస్తాయి ఇవి, చాలా బాగుంటాయి కూడా. సో మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారు కదా పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అవన్నీ వేసేద్దాం. చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. మనం అన్నీ రెడీగా పెట్టేసుకున్నామంటే ఎంతో టైం పట్టదు అనమాట, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. సో నేను ఒక్కొక్కటి వేస్తాను అనమాట, ఎందుకంటే ఫస్ట్ కొంచెం కలుపుకుంటూ వేస్తున్నాను. ఒక్కొక్కటి కలుపుకుంటూ వేసామంటే మొత్తం పాకం మొత్తం పడుతుందన్నమాట వాటికి. మనం అన్నీ ఒకసారి వేసేసామంటే కలపడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో నేను కొంచెం కలుపుకుంటూ వేద్దాం. సో ఇందులో మర్చిపోయిన ఇలాచీ పొడి వేయడం మర్చిపోయా, అది గుర్తొచ్చిందనమాట, అది తెద్దామని వెళ్ళాను మళ్ళీ. సో అది తెచ్చేసి నేను ఆల్రెడీ కొంచెం ముందే పట్టి ఉంచుతానమాట, ఎప్పుడైనా మనం ఏమైనా చేసినప్పుడు వేయడానికి. పట్టి ఒక చిన్న బాక్స్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. సో ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేస్తూ ఉంటానన్నమాట. మనం అప్పటికప్పుడు పట్టాలంటే 4 వేసి పడతాము, అది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. సో కొంచెం చిన్న కప్పు పట్టి పెట్టామనుకో, అది కొన్ని మనకి ఎప్పుడు అవసరమైనప్పుడల్లా వేసుకుంటూ ఉండొచ్చు. చూసారు కదా, ఇలా అన్నీ ఒక్కొక్కటి వేస్తూ కలిపాను అనమాట, అన్నిటి పట్టేంత వరకు. ఫైనల్గా మొత్తం వేసి కలిపేసాను. సో ఇలా మొత్తం అయిపోయినాయి అనమాట. ఫైనల్గా మన గోరుమిటీలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. సో సూపర్ టేస్టీ అండ్ ఈజీ గోరుమిట్లు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చూసారు కదా కలర్ ఎంత మంచిగా వచ్చినాయో. సో మనకు షుగర్తో అనుకో పైన షుగర్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఇది బెల్లంతో కాబట్టి మీకు అలా వచ్చినాయి, కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.